కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. మార్చి 9 తర్వాత లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. గత లోక్సభకు కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించగా ఈ ఏడాది అదే తేదీని ప్రకటించే అవకాశం ఉంది. 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశలలో పోలింగ్ ఎన్నికలు జరగగా మే 23న ఫలితాలు ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. మార్చి 9 తర్వాత లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. గత లోక్సభకు కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించగా ఈ ఏడాది అదే తేదీలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశలలో పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలు ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. మార్చి 9 తర్వాత లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. గత లోక్సభకు కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించగా ఈ ఏడాది అదే తేదీని ప్రకటించే అవకాశం ఉంది. 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశలలో పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, సాయి, కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. దీనికి సంబంధించి డేట్ గా చూసినట్లయితే మొత్తం మీద కూడా 2019లో కనుక చూసినట్లయితే 7 దశల్లో ఎన్నికలన్నిటి కూడా నిర్వహించడం కూడా జరిగింది. ముఖ్యంగా 11 ఏప్రిల్ నుంచి 19 మే వరకు 7 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలన్నిటి కూడా జరిగాయి. ప్రస్తుతం 2024లో తాజాగా లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు అనేది కూడా చేస్తోంది. ఇటు లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభకు సాధారణ ఎన్నికలతో భాగంగా ఆంధ్రప్రదేశ్, సిక్కిము, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు కూడా అసెంబ్లీలకు కూడా సాధారణ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వాటి యొక్క కాలపరిమితి అనేది కూడా ముగుస్తుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఇతర కమిషనర్లు కూడా పర్యటించి దీనికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించడం కూడా జరిగింది. 2 రోజుల క్రితం ఒరిస్సాలో పర్యటించి ఒరిస్సా రాష్ట్ర అసెంబ్లీకి అదేవిధంగా అక్కడ లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన అనేది కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఏర్పాట్లంటే కూడా దాదాపుగా పూర్తయ్యాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా సుదీర్ఘకాలంగా ఎన్నికలంటే కూడా జరగడం లేదు. జమ్మూ కాశ్మీర్ను విభజించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటివరకు కూడా ఎన్నికలంటే కూడా జరగలేదు. కానీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. సో ఇటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలన్నిటి కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన కాలపరిమితి అనేది కూడా ముగుస్తుండటంతో ప్రస్తుతం ఈ పరిస్థితి అనేది కూడా వాటికి కూడా ఎన్నికలన్నిటి కూడా నిర్వహించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. అయితే ఈసారి ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారనేది కూడా చూడాలి. ప్రధానంగా చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చూసినట్లయితే మార్చి 5వ తారీఖు వరకు ఆ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేటివి కూడా ఉన్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మార్చి 5వ తారీఖు వరకు కూడా వివిధ కార్యక్రమాలు, శంకుస్థాపనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మార్చి 5 తర్వాత మాత్రమే ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు కూడా నిన్న స్పష్టం చేశాయి. కానీ ఇటు జాతీయ మీడియా సంస్థలు లేకపోతే వివిధ రాజకీయ పార్టీల్లో జరుగుతున్న చర్చ ప్రకారం చూసినట్లయితే గతంలో అంటే 2019లో కనుక చూసినట్లయితే మార్చి 10వ తారీఖున
ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో ఈసారి కూడా 9 లేదా 10వ తారీఖులో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్పేసి కూడా సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మే 25 లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. జూన్ 16 లోపు కేంద్రంలో కొత్త ప్రభుత్వం అనేది కూడా కొలువు తీరాల్సి ఉంటుంది. రాష్ట్రాల శాసనసభలకు కూడా కొత్త ప్రభుత్వాలన్నింటికి కూడా జూన్ 16 లోపు కొలువు తీరాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోపు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఎన్ని ఈవీఎంలు అవసరమవుతాయి, ఎన్ని దశల్లో ఎన్నికలంటూ కూడా నిర్వహించాలి, గతంలో లాగానే 7 దశల్లో ఎన్నికలంటూ కూడా నిర్వహించాలా, లేకపోతే అంతకంటే తక్కువ ఎన్నికలంటూ కూడా నిర్వహించాలనే దానిపైన కూడా ప్రస్తుతం చర్చ అనేది కూడా జరుగుతోంది. ప్రధానంగా చూసినట్లయితే ఈసారి ఎన్నికలను కొంత ముందుగా నిర్వహిస్తారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రస్తుత పరిణామాలను బట్టి చూసినట్లయితే అట్లాంటిది ఏమీ కూడా లేదు. సాధారణంగానే గతంలో ప్రకటించినట్లుగానే ఈసారి కూడా ఎన్నికల షెడ్యూల్ను అదేవిధంగా ఇంచుమించుగా 1-2 రోజులు అటు ఇటుగా ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సాయి రైట్, థ్యాంక్ యూ సురేష్.